Hello everyone, this is Jansi. Welcome back to my channel. It's my amazing vlogs. టుడేస్ వ్లాగ్ టోటల్లీ క్లీనింగ్ వ్లాగ్ అనమాట. నేనైతే మన ఛానల్లో ఎప్పుడు పెట్టలేదు, ఈసారి ఫస్ట్ టైం అనమాట. నాకు అతి కష్టమైన పని, ఇష్టం లేని పని అని చెప్పాలంటే అది క్లీనింగ్ అనే చెప్పచ్చు. కానీ క్లీనింగ్ చేసుకోకపోతే మాత్రం అస్సలు ఉండలేము. ఫస్ట్ క్లీన్ చేసిన ఒక 2-3 డేస్ ఎంత మంచి వైబ్ ఉంటుందంటే, పాజిటివ్ వైబ్, ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది. తర్వాత ఎక్కడ వస్తువులు అక్కడ, అలా పిల్లలు ఉన్నప్పుడు మాత్రం అస్సలు మనం మెయింటైన్ చెయ్యలేము. అది నేను మెయింటైన్ చేయలేను అనమాట. అందుకే నేను నా వ్లాగ్స్లో చూసినట్లయితే ఫ్లవర్ పాట్స్ కూడా నేను పెట్టుకోను అనమాట. కొంతమంది ఇంట్లో ప్లాస్టిక్వి లేకపోతే రియల్ ప్లాంట్స్ అలా పెట్టుకుంటూ ఉంటారు. దాన్ని మళ్ళీ మెయింటైన్ చేయాలి. మనకి ఎప్పుడు వర్క్ తక్కువ ఉన్న పని నేనైతే చూస్ చేసుకుంటాను. టీపాయ్స్ మీద ఫ్లవర్ పాట్స్ అలా పెట్టామనుకోండి, మనం దాన్ని డస్టింగ్ చేస్తూనే ఉండాలి. అది లేకపోతే మనకు ఆ పని కూడా తగ్గిపోతుంది కదా అని థింక్ చేస్తానన్నమాట. నేను చాలా మ్యాక్సిమం ఏవి పెట్టుకోను. నా ఒపీనియన్ ఏమంటే అది అంటే డస్టింగ్ అంటే ఇష్టము. ఇలా ఉన్నప్పుడు మనం అవన్నీ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. అసలే కష్టంగా చేసే పని, మళ్ళీ పనిలో పని దండిగా పనులు అయిపోతాయని చెప్పేసి నేను ఏవి ఎక్కువగా స్ట్రెస్ తీసుకోను అనమాట. ఈజీగా అయిపోయేలాగే చూసుకుంటాను మ్యాక్సిమం. ఇక్కడ కూడా వీక్లీ వన్స్ చేస్తాను అనమాట. సోఫా క్లీనింగ్ అంటూ ఇక్కడ చూస్తున్నారు కదా, డస్ట్ అంతా ఇలా ఉండిపోతుంది, కూర్చుండిపోతుంది. వీక్లీ వన్స్ చేయకపోతే పిల్లలకి జలుబు, దగ్గు ఇవన్నీ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. సో నేను మ్యాండేటరీగా ఈరోజే అని చెయ్యాలి అని అయితే పెట్టుకోను. ఖచ్చితంగా వీక్లో వన్స్ అయితే నేనైతే సోఫాలన్నీ ఇలా నీట్గా డెటాల్తో అయితే క్లీన్ చేసుకుంటానమాట. అది కూడా మంచిగా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే చేస్తాను. ఓపిక ఉన్నప్పుడు, ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏ పనైనా మనం ఈజీగా చేసుకోగలుగుతాము. ఎందుకంటే స్ట్రెస్గా ఫీల్ అవ్వను అనమాట. అదే మనం రోజు ఇలా చేయాలి అంటే అస్సలు అవ్వదు. ఈ పని ఈరోజే చేయాలి అని అయితే పెట్టుకోను. ఎందుకంటే అది పెట్టుకోవడం వల్ల స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవుతాము. ఆ పని అయిపోకపోతే ఇంకొక స్ట్రెస్ అనమాట. సో అందుకని ఎప్పుడు ఓపిక్గా, ఎప్పుడు మైండ్ బాగా క్లీన్ చేయాలి అనిపించినప్పుడు మాత్రమే చేస్తా. అయితే వీక్లీ వన్స్ అయితే కంపల్సరీగా చేస్తా అనమాట. అప్పుడప్పుడు యూట్యూబ్లో నేను కూడా క్లీనింగ్ వ్లాగ్స్ చూస్తూ ఉంటాను. అబ్బాయి ఎంత నీట్గా పెట్టుకున్నారు, మనం కూడా ఇలా పెట్టుకోవాలి అని నేను కూడా ట్రై చేశాను అనమాట. పిల్లలు ఉంటారు కదా, అది ఒకవేళ వాళ్ళ పిల్లలు పెట్టారనుకోండి, మళ్ళీ వాళ్ళ మీద కోపం చూపించడము ఇవన్నీ జరుగుతున్నాయి. అన్నీ అబ్జర్వ్ చేసి అన్నీ చేసి నాకు ఎలా సెట్ అవుతుందో నాలాగే ఉండాలని నేను చేస్తున్నాను. వాళ్ళు అంత నీట్గా పెట్టుకున్నారు, మనం కూడా అలానే పెట్టుకోవాలా అని అనుకోవడంలో తప్పు లేదు. కానీ దాన్నే స్ట్రెస్గా తీసుకొని పిల్లల మీద అరవడం ఇవన్నీ తప్పు అనిపించింది. నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మ్యాక్సిమం నేను క్లీనింగ్ వ్లాగ్స్ అయితే అస్సలు షేర్ చేయను. ఎందుకంటే దాన్ని డిఫరెంట్ యాంగిల్స్లో షూట్ చేసి మరీ షేర్ చేయాలన్నమాట. ఎడిటింగ్ ఎవ్రీథింగ్ చాలా టఫ్ ఉంటుంది క్లీనింగ్ వ్లాగ్స్ పెట్టడంలో. అసలే మనకి కష్టమైన పని, దాన్ని మరీ షూటింగ్ చేస్తూ తీయడం మరింత కష్టమైన పనిగా చేసుకోకూడదు అని చెప్పేసి నేనైతే ఇలానే అనుకుంటాను. సో ఇక్కడ చూసారు కదా, హాల్ అంతా నీట్గా సోఫాస్ అన్ని డెటాల్ వాటర్తో క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. టీపై మీద కూడా ఏమీ పెట్టను. చిన్న ఫ్లవర్ పాట్స్ ఇలాంటివన్నీ పెట్టుకుంటాం కదా, అవి కూడా పెట్టాను. ఎందుకంటే దాన్ని మరీ మెయింటైన్ చేయాలి, మరీ ఇంకొక పని అని చెప్పేసి. నాలాగే మీరు కూడా ఆలోచిస్తారా? కమెంట్ చేయండి తప్పకుండా. నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారని తెలుసుకుంటాను. సోఫా క్లీనింగ్ అయితే వీక్లీ వన్స్ నాకు ఎప్పుడు ఓపిక ఉంటే అప్పుడు చేసుకుంటాను. ఇది మాత్రం డైనింగ్ టేబుల్ అండ్ పిల్లలవి టేబుల్స్, స్టడీ టేబుల్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి రోజు తుడుస్తానమాట. జస్ట్ మనకి 5 minutes పని అంతే. పిల్లల టేబుల్ మీద కూడా ఏవో ఒకటి పెడుతూనే ఉంటారు. అట్లని వీక్లీ వన్స్ అయితే మొత్తం క్లీన్ చేస్తాను. మరి బుక్స్ అన్నీ పక్కన పెట్టేసి వాడనివి అలా అన్నీ సర్దేస్తాను అనమాట వీక్లీ వన్స్. డైలీ అయితే జస్ట్ ఇలా ఊరికే తుడిచేస్తానమాట. ఇక్కడ చూసారా, పిల్లలు బొమ్మలు కూడా ఈ కప్స్లో పెట్టేశారు. యాక్చువల్గా అయితే పెన్సిల్స్, ఎరేజర్స్, పెన్స్ అలా పెట్టుకోవడానికి ఈ కప్స్ పెట్టేశాను అనమాట. క్లీనింగ్ మాత్రం డివైడ్ చేస్తూ చేసుకోవడమే ఈజీగా అనిపిస్తుంది. కొన్ని వీక్లీ వన్స్ చేసే పనులు, కొన్ని మంత్లీ వన్స్ చేసే పనులు, కొన్ని డైలీ బేసిస్ మీద చేసే పనులు కూడా ఉంటాయి. సో అలాంటప్పుడు మనకి కొంచెం హెవీగా ఉండదన్నమాట. అన్నీ ఒకేసారి చేసినప్పుడే హెవీగా అనిపిస్తుంది. ఫ్రిడ్జ్ కూడా నేను వీక్లీ వన్స్ చేసుకుంటాను. సండే మార్కెట్కి వెళ్తాను కాబట్టి సాటర్డే అయితే క్లీన్ చేసుకుంటాను. అంటే మరీ డీప్ క్లీన్ కాదు, మామూలుగా మనం ఎలా అంటే అలా పెట్టేసుకొని ఉంటాం కదా. ఒక్కొక్కసారి హడావిడిగా ఉన్నప్పుడు అన్నీ నీట్గా సర్దేసుకొని ఒకసారి అయితే తుడిచిపెట్టేసుకుంటాను. మళ్ళీ సండే మార్కెట్కి వెళ్ళినప్పుడు వెజిటబుల్స్ అన్నీ నీట్గా పెట్టుకోవచ్చు కదా. ఇంకా పైన అయితే నేను ఇలా పెట్టాను అనమాట. ఇవి కూడా రీసెంట్గా కొన్నవే. ఇంతకుముందు అయితే ఫ్రిడ్జ్ పైన కూడా ఏం పెట్టేదాన్ని కాదు. ఇవి కూడా మళ్ళీ దుమ్ము పడతాయి యాక్చువల్గా అయితే చెప్పాలంటే. అప్పుడప్పుడు తుడుస్తూ ఉంటాను నాకు ఎప్పుడైతే ఓపిక వీలు కుదిరినప్పుడు.
చెక్క బొమ్మలు ఇవి చాలా రోజుల తర్వాత చూస్తున్నాను. కొత్తగా తీసుకొని వచ్చారనమాట. ఎక్కడ పెట్టాలి అని ఆలోచిస్తే పైన ఫ్రిడ్జ్ పైన అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇలా పెట్టేశాను అనమాట. బాగుంది కదా, ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే ఇంకా డైనింగ్ టేబుల్స్ కూడా కవర్స్ చేంజ్ చేసేసాను. నీట్గా క్లీన్ చేసేసుకొని మళ్ళీ కవర్స్ అయితే వేసేస్తున్నాను అనమాట. డైనింగ్ టేబుల్ చైర్ కవర్స్ అయితే మంత్లీ వన్స్ అలా వాషింగ్కి వేస్తూ ఉంటాను అంతే. కర్టన్స్, డైనింగ్ టేబుల్ కవర్స్ ఇవన్నీ మంత్లీ వన్స్ అయితే మారుస్తూ ఉంటాను. బెడ్ స్ప్రెడ్స్ అయితే వీక్లీ వన్స్ అయితే డెఫినెట్గా చేంజ్ చేస్తూ ఉంటాను. డైనింగ్ టేబుల్ కూడా మొత్తం నీట్గా అంతా ఒకసారి అయితే డీప్ క్లీన్ లాగా చేసేసాను అనమాట. షూట్ చేస్తూ చేయడం ఒక ఎత్తు, నార్మల్గా ఫాస్ట్గా చేసుకుంటూ పోవడం ఇంకొక ఎత్తు. నా ఫ్రెండ్ సుష్మా స్వీట్ హోమ్ అని అక్క ఛానల్ అనమాట. అక్క కూడా ఎప్పుడు ఎందుకు క్లీనింగ్ వ్లాగ్సే పెట్టావు నువ్వు అని అడుగుతూ ఉంటారు. రీజన్ అయితే ఇదన్నమాట. అందుకని చెప్పేసి నేను రేర్గా చేసుకుంటాను. నాకు ఓపిక్గా ఉన్నప్పుడు చేసుకుంటూ ఉంటాను కాబట్టి పీస్ఫుల్గా ఒక మంచి మ్యూజిక్ పెట్టుకొని వినుకుంటూ చేసుకుంటూ ఉంటాను. ఇంకా కిచెన్లో కూడా కౌంటర్ టాప్ మీద ఉన్న ఈ ర్యాక్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇది కూడా మంత్లీ వన్స్ చేస్తాను. ప్రతి వీక్ అనేం చెప్పను అనమాట. మంత్లీ వన్స్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. అవి అయిపోయినప్పుడల్లా నేను వాష్ చేస్తూనే ఉంటాను. సో అందుకని ఎక్కువగా మనకి ఆయిలీ గ్రీజీగా అనిపించదు. కొన్ని పనులు మాత్రం తప్పకుండా చేయాల్సి వస్తుంది. ఇట్లా ఆయిల్లీ గ్రీజీగా ఉన్నవి కూడా మనము మంత్లీ వన్స్ అలా 2 వీక్స్ వన్స్ అలా చేసుకుంటూ ఉంటే మనకి ఎక్కువగా స్ట్రెస్గా అనిపించదు అనమాట. ఎక్కువ మనము వాష్ చేసుకోవాల్సిన పని కూడా లేదు. కొన్ని మాత్రమే ఉన్నాయి. అవన్నీ రిమూవ్ చేసేసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇంకొక రిఫ్రెష్మెంట్ లాగా అనిపిస్తుంది. మనకి కుకింగ్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడైతే ఈ చిన్న డబ్బాలన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని సోప్ వేసేసుకొని అలాగే బాగా వాష్ చేసుకున్న తర్వాత డ్రైగా తుడిచి పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. వెంటనే కూడా వేయకూడదు, కొంచెం సేపు ఆరనివ్వాలి. మనం ఎంత నీట్గా తుడిచినా కూడా కొంచెం తేమ అనేది ఉంటుంది. సో అందుకని చెప్పేసి కొంచెం సేపు డైనింగ్ టేబుల్ పైన అంతా ఆరబెట్టేస్తాను అనమాట. లేకపోతే కొంచెం సేపు ఎండలో పెట్టినా కూడా త్వరగా అయిపోతుంది. కొంచెం సేపు బయట ఫ్యాన్ గాలికి ఆరబెట్టిన తర్వాత నేనైతే వేస్తున్నాను. అన్నీ నీట్గా రీఫిల్ చేసేసుకుంటున్నాను అనమాట. మనము ఈ చిన్న డబ్బాలన్నీ గలీజ్ కాకూడదు అంటే మనం వంటకి వేసింటాం కదా, ఒక్కొక్కసారి తడి చేత్తో అలానే ముడుతూ ఉంటాము. మళ్ళీ మనం ఎత్తి పెట్టుకునేటప్పుడు ఒక క్లాత్ పక్కనే పెట్టేసుకొని తుడుచుకొని పెట్టుకున్నాం అనుకోండి, 1 మంత్ వరకు మనకి ఎంత నీట్గా ఉంటాయంటే అంత బాగుంటాయి. అలాగే తడి చేత్తో ఆయిల్ చేతులతో అలా ముట్టుకున్నాం అనుకోండి, దానికంతా అంటుకొని గలీజ్గా కనిపిస్తాయి. కిచెన్లో కొన్ని చిన్న టిప్స్ ఫాలో అవుతే నీట్గా ఉంటాయి అన్నమాట. నీట్గా ఆర్గనైజింగ్గా ఉంటాయి. అలాగే వస్తువులు కూడా నీట్గా ఉంటాయి. మిక్సీ జార్ వేసినప్పుడు కూడా మనం వెంటనే వాటర్ వేసేసి ఇంకొక రౌండ్ తిప్పేసామనుకోండి, మిక్సీ జార్ క్లీన్ చేయడానికి ఎక్కువ వాటర్ కూడా ఖర్చు అవ్వవు. అలాగే ఫాస్ట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇలాంటివి కొన్ని టిప్స్ ఫాలో అవ్వడం వల్ల మనం చాలా పని అయితే తగ్గించుకున్న వాళ్ళం అవుతాము. స్టవ్ కూడా నీట్గా పెట్టేసుకోవాలి. అప్పుడే మనకి ఇంట్రెస్ట్గా వంట చేసుకోవడానికి వీలవుతుంది. ఒక్క నిమిషం పనికి మనము తర్వాత 1 అవర్ మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది కొంచెం నెగ్లెక్ట్గా ఉంటే. ఇంక ఇక్కడైతే ఆవాలు, జీలకర్ర, కొంచెం ఉద్దిపప్పు, కొంచెం శనగపప్పు మిక్స్ చేసి పెట్టుకుంటాను. ఉద్దిపప్పు స్టాక్ అయిపోయినాయని చెప్పేసి ఆ 3 మాత్రమే మిక్స్ చేసి పెట్టుకున్నా. తెచ్చుకున్నాక మళ్ళీ యాడ్ చేసుకుంటాను. ఎప్పుడు మిక్స్ చేసి పెట్టుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. మళ్ళీ 3 డబ్బాలు తీయాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి ఒకే దాంట్లో పెట్టేసుకుంటాను. ఇంక ఇక్కడైతే మొత్తం అన్నీ రీఫిల్ చేసేసుకున్నాక నీట్గా ర్యాక్లో పెట్టేసుకుంటున్నాను. సో అదండి ఇవాల్టి వ్లాగ్. నేనైతే ఎలా క్లీన్ చేసుకున్నాను అనేది అయితే మీతో షేర్ చేసుకున్నాను. అండ్ అలాగే నాలాగే ఎవరైనా థింక్ చేసే వాళ్ళంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా తెలిసిన క్లీనింగ్ టిప్స్ ఉంటే నాతో అయితే ఖచ్చితంగా షేర్ చేసుకోండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, కీప్ వాచింగ్ మై వీడియోస్, కీప్ స్మైలింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.